ఈ ఉదయకాలాన ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవడానికే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి వాక్యములో ఉన్న సత్యాలు ధ్యానించి ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశాలను గుర్తిరిగి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి మనం చేయాల్సినటువంటి ప్రతి ఆలోచనలు దేవుడు మనకు దయచేసి మనలను నడిపించునుగాక. మంచిది. ఉదయకాలాన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 107వ కీర్తన 9వ వచనం. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. రెండు వాక్య భాగాలు మనం చదివాం ఒకే వచనంలో, రెండు విషయాలు. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రాణానికి చాలా ఆశలుంటాయి, ప్రాణానికి చాలా వాంఛలుంటాయి. ప్రాణము తన స్వభావాన్ని వెల్లడి చేసినప్పుడు ఎన్నో ఆశలు బయటకు వస్తాయి. ఈ ప్రాణం ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ, ఏదో తినాలనే ఆశ, ఏదో చెయ్యాలని ఆశ, ఏదేదో సంపాదించాలని ఆశ, ఎవరిని ఏదో చేయాలని ఆశ. ఆశల్లో మంచి ఆశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి. ఆశ మనలో కలిగినప్పుడు అది మంచిదైతే మనకు మంచి జరుగుతుంది. దురాశ కూడా ఒక్కొక్కసారి మంచిగానే అనిపిస్తుంది, కానీ దాని ప్రభావం వల్ల కలిగే నష్టం తర్వాత అర్థమవుతుంది. ఆశలు చిన్న పిల్లవాడు మొదలుకొని చనిపోయేవాడి వరకు ఆశల వలయంలో ఉంటారు. ఆశలు కలుగుతాయి, ప్రాణానికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఇసాకు వృద్ధుడైనప్పుడు అతడు తన పెద్ద కుమారుని పిలిచి, నాకు వేటాడిన మాంసాన్ని తీసుకుంటారా, నేను నిన్ను తిని దీవిస్తాను అంటే, ఆ వృద్ధాప్య కాలం, చనిపోయే కాలం దగ్గర పడినా కూడా అతడికి మాంసం తినాలని ఆశ. ఇలా దైవ గ్రంథంలో ఎన్నో రకాలైన ఆశల్ని మనం చూడవచ్చు. ఆశ లేని మానవుడు లేడు. నాకు ఏ ఆశ లేదని అంటారు. ఒకసారి ఒక కరపత్రాన్ని చూశాను. ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని రాశారు. నాకు ఏ ఆశ లేదు, అసలు నేను ప్రభు కొరకు చెప్పులను కూడా వదిలేసి జీవిస్తా ఉన్నాను, నాకు ఏ ఆశ లేదు అని చెప్పేసి ఒక సాక్ష్యాన్ని, అతని సాక్ష్యం చాలా చెప్పాడు, కొన్ని ప్రాముఖ్యమైన చెప్తాను. నాకు ఏ ఆశ లేదనే సంగతి గురించి చెప్తాను అని చెప్పాడు. వాహనం కొనాలని కానీ, బంగారం కానీ, ఇవన్నీ ఆశ లేవన్నాడు. ఇప్పుడు అదే పాస్టర్ గారు ఈరోజు అన్ని ఆశలతో నిండుకొని ఉన్నాడు. బంగారం కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, నాకు ఏసీ అంటే ఇష్టం లేదన్నాడు, ఏసీ పెట్టుకున్నాడు. చెప్పులు అంటే ఇష్టం లేదన్నాడు, మంచి కాస్ట్లీ చెప్పులు దొడుకుంటా ఉన్నాడు. ఏమైపోయిందంటే ఆశ మారిపోయింది. కట్టుకోవద్దు, తినొద్దు, లేకపోతే వర్ధిల్ల చెప్పొద్దు, వర్ధిల్లవద్దు అని నేను చెప్పట్లేదు. మనం బాగుండాలి, మనం వర్ధిల్లాలి, మనం అభివృద్ధి చెందాలి కూడా. కానీ మాయ మాటలు చెప్పకూడదు. కొందరిని అడిగామనుకో, మాకే ఆశ లేదండి అంటారు, మాకే ఆశలు లేవు అసలే అని అంటారు. అని మళ్ళీ తమల ఆశలు చెప్తారు. ఇది మంచిది కాదు. మనం ఆశలు ఉంటాయి, కొన్ని ఆశలు బయటకు చెప్తాము, కొన్ని ఆశలను బయటకు చెప్పము. కొన్నిసార్లు మన ఆశల్ని పక్కన వాళ్ళకి చెప్తాము, కొన్నిసార్లు మన ఆశల్ని దేవుడికే చెప్తాము. లోకంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ స్నేహితులకి నాకు ఆశ ఉంది, ఈ ఆశ ఉందని చెప్తారు. పెళ్ళిళ్ళ గురించిన ఆశలు, భార్యల గురించి, భర్తల గురించిన ఆశలు, డబ్బు గురించిన ఆశలు, చదువు విషయంలో ఆశ, బాగా చదవాలని ఆశ, బాగా ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలని ఆశ. ఇలా ఎన్నో రకాలైన ఆశలు భూమి మీద ఉన్న మానవుడికి కలుగుతూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని నెరవేర్చబడుతున్నాయి, కొన్ని నెరవేర్చబడట్లేదు. ఆ ఆశలు తీరినటువంటి వాళ్ళేమో సంతోషిస్తున్నారు, ఆశ తీరనటువంటి వాళ్ళేమో బాధపడుతున్నారు. ఆశ అంటే కోరుకోవడమే. జరగబోయేది ఏదో అది నాకు ఇలాగ జరగాలి అని అనుకోవడమే ఆశ. నాకు మంచి జరగాలి అనుకునేది మంచి ఆశే. నాకు మంచి జరిగింది కానీ ఇతరులు పాడవ్వాలని కోరుకునే ఆశ, ఇతరులు నాశనం కావాలని కోరుకునే ఆశ దురాశ ఉంది. అది మంచిది కాదు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నా ఆశని దేవుడు తృప్తిపరిచాడు అని చెప్తున్నాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన ఒక్కడే తృప్తిపరచగలడు.
మన ప్రాణం నెమ్మదిగా ఉండాలంటే దేవుడు తృప్తి కలుగు చేస్తేనే నెమ్మదిగా ఉంటుంది. మన ప్రాణం ఉల్లసించాలి అంటే దేవుడు తృప్తి కలుగు చేస్తేనే ఉల్లాసంగా ఉంటుంది. మరి ఏ కార్యాల వల్ల సాధ్యం కాదు. ఈ ఉదయకాలం వాక్యంలో నుండి మనం ఆశించాల్సినటువంటి 4 విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆశించాల్సినటువంటి 4 విషయాలు ఒక్కొక్కటిగా చెప్తాను. దయతో జాగ్రత్తగా ఆలకించి ఆశీర్వదించబడాలని, విని దాని ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మొదటిగా చెప్తున్నాను, కీర్తన గ్రంథం 119వ కీర్తన 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నిన్ను చూచి సంతోషింతురు. భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవడం ఒక మంచి విషయమై ఉంది. లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలు తీరతాయి, తీరకపోతాయి. ఆ ఆశల వలన బ్రతుకుండొచ్చు, బ్రతకలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకోవడం గొప్ప ఆశీర్వాదమై ఉంది. దేవుని వాక్యం మీద నీవు ఆశ పెట్టుకోవాలి. ఎందుకని ఆశ పెట్టుకోవాలి? భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఎందుకు దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలంటే, ఆయన వాక్యము అంట సంతోషకరమైంది. నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము నీకు కరుణను, కటాక్షాన్ని కలుగు చేస్తుంది. చాలామంది వాక్యం అంటే చాలా చులకనగా చూస్తారు. చాలామంది వాక్యం చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని వినరు కూడా. నేను అంటాను, వాక్యాన్ని వినేవాళ్ళు, చదివేవాళ్ళు ధన్యులు, వాటి ప్రకారం జీవించేవాళ్ళు మరి ధన్యులు. భక్తుడు అంటున్నాడు, నాకు నీ వాక్యం మీద ఆశ పెట్టుకోవడం మూలాన కరుణా కటాక్షములు నాకు కలుగుతున్నాయి. మరొక మాట చెప్తున్నాను, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనమును తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీ ఉపదేశమును నేను ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి గర్విష్ఠులను నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. వాక్యం నీలోకి వచ్చిన తర్వాత నీ మీదకి లేచిన గర్విష్ఠులు, నీ మీద అబద్ధములాడి చెప్పిన వాళ్ళు, నీవు వాక్యం మీద ఆశ పెట్టుకొనడం మూలాన, వాక్యం మీదే నువ్వు ఆనుకోవడం మూలాన, వాక్యమే దేవుడని, ఆయన నాకు అన్నీ చేస్తాడని నీవు అనుకోవడం మూలాన నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నీ గర్విష్ఠులు, నీ మీద అబద్ధములు చెప్పినటువంటి వాళ్ళు సిగ్గుపడతారు అనే ధైర్యం కలిగి నీవు ఉంటావు. ఈ సమయంలో కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు వాక్యాన్ని వింటున్నారా? గర్విష్ఠుల్ని ఏమీ అనకండి. మిమ్మల్ని, మీ మీద చెడ్డ మాటలు చెప్పేవాళ్ళని, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ఏమీ అనకండి. వారందరూ సిగ్గుపడే ఒక దినం వస్తుంది. ఆ దినాన్ని వారు సిగ్గుపడతారు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే అలా యోచిస్తావు. వాక్యం చదువుతూ ఉంటే ఆ ఆలోచన నీలో కలుగుతాయి. వెంటనే ప్రతిస్పందించవు. ఎందుకంటే దేవుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. వాక్యము నీకు విజయాన్ని ఇస్తుంది. అబద్ధములాడిన వాళ్ళు సిగ్గుపడతారు. నీ మీద చాలామంది అబద్ధాలు చెప్తారు కదా, వారిని ఏమి అనొద్దు. నువ్వు వారు నమ్మిన వాళ్ళు నమ్ముతారు, వారి సంగతి వదిలేసేయండి. ఎవరైతే నీ గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పారో, అబద్ధాలు పలికారో, వారందరూ సిగ్గుపడతారు. ఎప్పుడంటే నీవు వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు. భక్తుడు, నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా, నాకు కరుణా కటాక్షాలు దొరుకుతాయి. నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నా, నీ ఉపదేశాలు నేను ధ్యానిస్తూ ఉన్నా కాబట్టి నన్ను దూషించిన వాళ్ళు, లేక నా గురించి అబద్ధములాడిన వాళ్ళు, గర్విష్ఠులందరూ సిగ్గుపడుదురుగాక.
భయభక్తులు కలిగిన వారు నా పక్షముందురుగాక. అవును, దేవుని పిల్లల పక్షాన భయభక్తులు కలిగిన వాళ్ళు నిలిచి ఉంటారు. ఎప్పుడంటే నీవు వాక్యం మీద ఆధారపడినప్పుడు, వాక్యం మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ఇంకా వాక్యం గురించి మరొక మాట చెప్తాను. 119వ కీర్తన 81వ వచనంలో కూడా ఒక మాట ఉంది. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని. వాక్యం మీద ఆశ పెట్టుకోవడం మూలాన కలిగే 4వ అనుభవం ఆదరణ కలుగుతుంది. ఒకటేమో కరుణా కటాక్షములు కలుగుతాయి. రెండవది గర్విష్ఠులు అబద్ధములాడిన వాళ్ళు సిగ్గుపడతారు. మూడవది భయభక్తులు కలిగిన వాళ్ళు నీ పక్షాన ఉంటారు. నాలుగవది ఆయన ఆదరిస్తాడు. భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. వాక్యం చదువుతూ ఉంటే ఆదరణ కలుగుతుంది. వాక్యము చదువుతూ ఉంటే నెమ్మది కలుగుతుంది. వాక్యము చదువుతూ ఉంటే నువ్వు ఒకవేళ పాపంలో ఉంటే నీ పాపం నీకు తెలుస్తుంది. వాక్యము నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. వాక్యము నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధమైన వాక్కుల మీద మీరు ఆశను కలిగి ఉండాలి. ఈ ఆశ మూలాన నీ ఆత్మ కాపాడబడుతుంది. ఈ ఆశను కలిగి ఉండడం మూలాన సత్యాన్ని తెలుసుకుంటావు. ఈ ఆశను కలిగి ఉండడం మూలాన దైవిక సంబంధమైన ఉపదేశాలను నేర్చుకోగలుగుతావు. నీవు ఆశ కలిగి ఉన్నావు కాబట్టి నీ ప్రాణం తృప్తిపరచబడుతుంది. నీ శత్రువులు సిగ్గుపడితే నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది కదా. దేవుని కరుణ కటాక్షములు నీకు తోడుగా ఉంటే నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది కదా. ఆదరణ, నీ ప్రాణానికి ఆదరణ లేని సమయంలో వాక్యము నిన్ను ఆదరిస్తే ఆదరణ కలిగి ఉంటావు కదా. కాబట్టి వాక్యం మీద ఆశ పెట్టుకో. వాక్యము సదాకాలం నిలిచేది. ఆకాశము గతించినా గతించును కానీ నా మాటలు ఎప్పటికీ గతించమని ప్రభు చెప్పారు. కాబట్టి వాక్యం మీద ఆశ పెట్టుకొని జీవించాలి. రెండవదిగా ఎవరి మీద, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి? కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇక్కడ భక్తుడికి మరొక ఆశ కలుగుతుంది. ఈ కీర్తన కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరాహు కుమారులకి కలిగిన ఆశ ఏంటంటే యెహోవా మందిర ఆవరణాలు చూడాలి, దేవుని మందిర ఆవరణాలు చూడాలని వాళ్ళ ప్రాణం అంతా ఎంతో ఆశపడుతుంది. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంది? దేవుని మందిరాన్ని చూడాలనేటువంటి ఆశ కలుగుతుందా? అసలు ఉందా? ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో గడపాలని, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని ఎప్పుడైనా ఆశ కలిగిందా? వీళ్ళకి కలిగింది. ఎందుకో తెలుసా? తమ తండ్రి ఆ దేవుడికి విరోధమైన కార్యం చేసి ప్రతిష్ఠితుడైన మోషే మీద, అహరోను మీద కక్ష కట్టడం మూలాన భూమి నోరు తెరిచి మింగేసింది. అయితే వీరు బ్రతికారు. వీరు దేవునికి కృతజ్ఞులుగా ఉండాలనుకుంటున్నారు. వారు యెహోవా మందిర ఆవరణాలు చూడాలనుకుంటున్నారు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకున్న ఒకే ఒక మందిరం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉన్నాయి. అక్కడ ప్రాముఖ్యమైన వస్తువులు ఏంటంటే, ఒకటి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళంగాల్నే బలిపీఠం అక్కడ కనబడుతుంది. రెండవదిగా గంగాళం అక్కడ కనబడుతుంది. మూడవదిగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ సమూహపు రొట్టెల బల్ల, రొట్టెలతో ఉన్నటువంటి బల్ల కనబడుతుంది. తరువాత దీపవృక్షం అక్కడ ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క నిబంధన మందసం ఉంటుంది. ఈ ఆవరణాలు కలిగిన ఆ లోపల చూడాలని, ఆ ఆవరణంలోనికి వెళ్ళి యెహోవా మందిర ఆవరణాలు చూడాలని వీరికి ఆశ కలిగింది. మరి ఇప్పుడు మనకి ఏం ఆశ కలగాలి? మన దగ్గర బలిపీఠం లేదు, గంగాళం లేదు, సమూహపు రొట్టెల బల లేదు, ధూపవేదిక లేదు, దీపవృక్షం లేదు, నిబంధన మందసము లేదు. మరి ఏం చూడడానికి మందిరానికి వెళ్ళాలి అంటే బలిపీఠమై ఉన్న యేసు ప్రభువారు
మనకున్నారు. గంగాళము యేసు రక్తములోనే శుద్ధీకరణ, సమూకపు రొట్టెల బల్ల. మనం సహవాసంగా కూడుకున్నప్పుడు రొట్టె ద్రాక్షారసమును పూచుకుంటాం కదా, ఆ గొప్ప శ్రేష్టమైన అనుభవం దేవుని మందిరంలో జరుగుతుంది. ఆ తరువాత ధూపవేదిక, విజ్ఞాపన ప్రార్థనలు ప్రభువుకి దేవుని మందిరంలో జరుగుతూ ఉన్నాయి. దీపవృక్షము సంఘము యొక్క సహవాసము ప్రత్యేకత దీపవృక్షం చూపుతూ ఉంది. నిబంధన మందసం, వాక్యమయున్న యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఆత్మస్వరూపిగా నిలిచి ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన మందిరాలకు ఆయన నాయకుడు. యెహోవా మందిర ఆవరణాలు చూడాలని ఆశిస్తున్నావా? ప్రతి ఆదివారం ఆయన సన్నిధానంలో గడపాలనుకుంటున్నావా? మందిరం ఎలాంటిది అని చూడకు, మందిరము ఎవరిది అని చూడు. మనుషుల పేరు పెట్టబడిన మందిరాలు కానే కావు. దేవుని పేరు పెట్టబడిన మందిరము అది దేవునిదే. మందిరము దేవుని పేరుతో నింపబడి ఉండాలి. యేసుప్రభువారి మందిరంగా, ప్రార్థనా మందిరంగా, పరిశుద్ధ మందిరంగా యేసుప్రభువారి పేరుతో పిలువబడితే ఆ మందిరము ఆ పిలుపులోనే మహాఘనత నొందుతుంది. కాబట్టి మందిర అనుభవాన్ని కలిగి ఉండడం, మందిరం మీద ఆశను కలిగి ఉండడం ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మంచిది. ఇది రెండవ విషయం. మూడవ విషయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెను అని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగున ప్రకటించితిని. ఆశ ఎప్పటికైనా నెరవేరుతుంది. పౌలు గారికి ఉన్న ఆశ ఏంటంటే క్రీస్తు నామమెరుగని చోట్ల సువార్తను ప్రకటించాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు అని తెలియనటువంటి ఆ ప్రజలకు, ఆ జనాంగానికి సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగిన వాడినై ఉన్నా. సువార్త కొరకు ఆశ నీకుందా? ఈరోజు ఇంకా చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు అని అనుకుంటున్నాం, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుళ్ళు ఒక దేవుడు అనుకుంటున్నారు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోనటువంటి ప్రజలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి స్పష్టంగా యేసుప్రభు వారి గురించి తెలిస్తే వారు రక్షించబడతారు, సంఘంలో చేర్చబడతారు, దేవుని వెంబడిస్తారు. మరి ఎందుకనండి అలా జరుగుతుంది అంటే, మన చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉన్నారు, వారందరికీ యేసుప్రభు తెలుసు. కానీ యేసుప్రభువులో ఉన్న శక్తి తెలియదు, యేసుప్రభు కొరకు చేయాల్సిన భక్తి తెలియదు, యేసుప్రభులో ఉన్న ఆనందం, యేసుప్రభు ద్వారా దొరికే మేలులు తెలియదు. వాటి మూలాన వారు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారి లోపల ఉన్న అవిశ్వాసాన్ని బట్టి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి వెలుగయ్యున్న స్వార్థ ప్రకటించబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి ప్రభువు కొరకు, ప్రభు రాకడ కొరకు ఆయన వైపు తిరిగి ఆయన నమ్ముకోవాలి. ఈ ఆశ ఉందా? పౌలు గారు అన్నాడు, నేను ఆశ గలవాడినైతిని అలాగున ప్రకటించితిని. ఆశ ఉండడమే కాదు, ప్రకటించడానికి ప్రయాసపడాలి, ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని పిల్లలైతే సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరి మీద ఉంది. నీ పొరుగు వారికి నువ్వు సువార్త చెప్పాలి, నీ స్నేహితులకు నువ్వు సువార్త చెప్పాలి, ప్రభువుని ఎరగని నీ యొక్క కుటుంబస్తులకు, రక్త సంబంధికులకు నువ్వు సువార్తను చెప్పాలి. సువార్త చెప్పాలని ఆశ నీలో కలగాలి. ఆశ నీలో కలిగితే ప్రభు కార్యం చేస్తాడు, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇది మూడో విషయం. నాలుగో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు అంటున్నాడు, ఆయన రాజ్యాన్ని గురించి మనము ఆశ కలిగి ఉండాలంట. ఆయన రాజ్యము నిమిత్తం కనిపెడుతూ ఆశ కలిగి ఉండాలంట. ఆ యొక్క రాజ్యం కొరకైన ఆశ మనలో ఉండాలని పేతురు గారు కోరుకుంటున్నాడు. చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో ఒక భాగాన్ని చదువుతున్నాను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఉండాలి, మీరు ఉండాలి. పేతురు గారి యొక్క ఉండాలి, పేతురు గారి యొక్క ఆశ అదే. మీరు
దేవుని యొక్క దినపు రాకడ కొరకు కనిపెట్టుటూ దానిని ఆశతో అపేక్షించాలి. ప్రభు రాకడ కొరకు ఆశ ఉందా? ఆ రాకడలో చేరాలని ఆశ నీకుందా? ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ఆశ నీకుందా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎందుకో ఈ ఉదయకాలను ప్రభు మాట్లాడుతున్నాడు. ఆశ కలిగి ఉండు. ఈ లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి ఈ లోకానికి సంబంధించినవి, లోక సంబంధికులకు సంబంధించినవి. నువ్వు ప్రభు బిడ్డవైతే వాక్యము మీద ఆశ పెట్టుకో, మందిరము మీద ఆశ పెట్టుకో, స్వార్థ కొరకైన ఆశ పెట్టుకో. ప్రభు యొక్క రాకడ కొరకు ఆశ కలిగి ఉండు. ఎప్పుడు ఆయన తప్పక వస్తాడు, నా కన్నీళ్లకు ప్రతిఫలం ఇస్తాడు, నన్ను ఆయనతో కూడా తీసుకుని పోతాడు. ఆ దినాన ఆయన వచ్చి వాళ్ళ నా దేన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుందనే ఆశ నీవు కలిగి జీవించాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, లోక ఆశలతో మనకు ఆశీర్వాదం లేదు. లోకంలో ఉన్న ఆశలన్నీ మనకు చావును కొని తెస్తాయి, నరకానికి తీసుకొని వెళ్తాయి. కానీ యేసయ్య మీద, వాక్యం మీద, ఆయన మందిరం మీద, ఆయన స్వార్థ మీద, ఆయన రాకడ కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు, పరలోక రాజ్యాన్ని చేరతావు. ఒకప్పుడు మందిరములో బాహ్య సంబంధమైన వస్తువులతో కనబడింది. ఈరోజు మందిరం యేసయ్యది. యేసయ్య యొక్క ప్రతి రూపాలను చూడొచ్చు. యేసయ్య యొక్క ప్రత్యక్షతలు ఆయన సంఘములో ప్రకటించబడతాయి, ఆయన మందిరములో ఉంటాయి. మానకుండా తప్పక దేవుని మందిరములో నిలిచి ఉండడం నేర్చుకో. భక్తులు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణాలు చూడాలని ఆశ, ఆయనతో గడపాలని, ఆయనతో నివాసం చేయాలని ఆశ. ఆశ ఉంటే సరిపోదు, మనము అడుగు వేస్తూ ఆశ కొరకు ప్రయత్నాన్ని చేయాలి. ఆశ కలిగి జీవిస్తూ పరిశుద్ధమైన భక్తి, దైవికమైన భక్తి దేవుడి కొరకు చేస్తూ ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలను బట్టి ఆదరణ కలుగు చేయునుగాక, నెమ్మది కలుగు చేయునుగాక. ఆయన మీద ఆశ పెట్టుకోవడం మూలాన కలిగే ఈ ప్రత్యక్షతలన్నీ ప్రభు మీకు అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక.